హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది. 3 రోజుల క్రితం యంగ్ టైగర్ కూడా షూటింగ్ కి వచ్చేశాడు. ఆ రోజున స్పాట్ నుంచి ఓ ఫోటోను డైరెక్టర్ షేర్ చేశాడు, కానీ అందులో జూనియర్ వెనక్కి తిరిగి ఉండడంతో ఎలా ఉన్నాడనే విషయం తెలియలేదు. అయితే ఈ చిత్రం కోసం కొన్ని వారాలుగా తెగ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ దాదాపు 12 కిలోలు తగ్గిపోయాడని చెబుతున్నారు. కొంత తగ్గిన మాట వాస్తవమే అయినా మరీ ఎక్కువేమీ తగ్గలేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన తర్వాత నుంచి క్లాప్ బోర్డు పై జై లవకుశ అని రాస్తున్న వైనం తెలియవచ్చింది. అంటే ఎన్టీఆర్ బాబీల సినిమాకి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసేసినట్లే. జస్ట్ అనౌన్స్మెంట్ ఒక్కటే బ్యాలెన్స్ అంతే. లవకుశ అనే టైటిల్ పై సీనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కారణంగా ఆ టైటిల్ చాలా పవర్ఫుల్. అప్పట్లో బళ్ళు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చి అక్కడే వంట వార్పు చేసుకుని ఆ సినిమా చూశారని చెబుతుంటారు. ఇప్పుడు తను చేయనున్న సినిమాలో 3 పాత్రలు ఉండడం, జై లవకుశ అనే క్యారెక్టర్స్ కావడంతో 2 విభాగాలుగాను జై లవకుశ టైటిల్ తనకు కలిసి వస్తుందని ఫిక్స్ అయ్యాడట జూనియర్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటి వరకు ఒక్క రాశి ఖన్నా పేరు మాత్రమే అనౌన్స్ చేశారు. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.